రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. జరీబు మెట్టా భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్ లంక భూములపై అంశంపై చర్చించారు. ముప్పై 38,000 మందికి ఇంతకు ముందు హెల్త్ కార్డులు ఇచ్చామని, 10,000 మంది ఇప్పటికే లబ్ధి పొందారని మంత్రి పెమ్మసాని తెలిపారు. గ్రామాల్లో తిరిగి 1 నెలలోగా పెన్షన్లు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. 400 kV, 200 kV లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. 400 kV లైన్లు వచ్చే ఏడాది అక్టోబర్ 8 నాటికి పూర్తవుతాయన్నారు. రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అటు పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్ గా డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్ గా అధికారులకు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. ఇక్కడ మెయిన్ గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్ గా ఆ యొక్క అధికారులకు ఆదేశించింది. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్ గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు, నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ, ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్ గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్ గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్ లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్ గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్ లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో. నేను కూడా దాంట్లో మెంబర్ ఉన్నా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి. రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సమస్యలు తమ దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామ కంఠాలలో అన్యాయం జరిగినట్లు కొందరు చెబుతున్నారని, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినట్లు చెప్పిన ఆయన తాను కూడా అందులో సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు. లైన్స్ ఒకటి 400 kV లైన్స్, ఒకటి ఇంకోటి చిన్నది 200 kV లైన్స్. ఇవి రెండింటికి కూడా టెండర్లు పేయడం జరిగింది. 400 kV లైన్స్ వచ్చేటప్పటికి 8-10-2026కి అది కంప్లీట్ అవుతుంది. 220 అది గ్రౌండ్ మీద వస్తుంది. అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని, అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో వేశారు. వాళ్ళ ల్యాండ్ సిఆర్డీఏకి ఇవ్వలేదు. సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే 2014 ముందు హైటెన్షన్ లైన్ల గురించి ఇచ్చింది. ఇది ఈ పూలింగ్ లోకి రాకముందు వాళ్ళు ఏంటంటే 2014 ల్యాండ్ పూలింగ్ అయింది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకి అప్పుడు వచ్చిన కాస్ట్ ఒక 20-30 లక్షలు ఎకరానికి వచ్చింది అంతే. అయితే ఈ అమరావతి క్యాపిటల్ వచ్చిన తర్వాత రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే మేము నష్టపోయాము గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల, మమ్మల్ని కూడా ల్యాండ్ పూలింగ్ లో కన్సిడర్ చేయమంటున్నారు. ఇది అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ లో చేసింది. అది కాంప్లికేటెడ్ ఇష్యూ, కోర్టులో ఉంది. దీన్ని ఎలా డీల్ చేయాలనేది అది మేము నారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అది 37-40 ఎకరాలు ఉంది. ఆ ఇష్యూని సపరేట్ గా డీల్ చేస్తారు. అది కాకుండా మిగిలిన లైన్స్ వేయటానికి, అంటే 220 kV లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి. అందులో 16% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది 31/7/2027కి ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ కొంచెం ల్యాండ్ తప్పించి అది ఒక ఐటమ్. ఇవి కాకుండా చిన్న చిన్నవి కొన్ని డిస్కస్ చేసాం.
విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకునే 4-5 ఐటమ్స్ ఉన్నాయి. జరీబ్ ల్యాండ్, తర్వాత గ్రామ కంటాలు, ఇవి రెండింటిని కూడా పకడ్బందీగా మొత్తం 10 సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంటాలు ఇచ్చారో వారి జరీబు. ఈ రోజున మేమేం చేసామంటే కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని 30 రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ, అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి, ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు. 1 month లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఇంతకు ముందు ఎలిజిబుల్ గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంటాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం. అది తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు గాని గ్రామ కంటాలు గాని 2 కూడా చేస్తాం. ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటమ్ ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామ కంటంలో గానీ జరీబుకి వస్తుందో వాళ్ళు చెప్తారు. రైతు వాదన చెప్తారు. ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక 2-3 పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం. ఇవన్నీ చేసి పబ్లిక్ గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం. కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి గానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు. దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. హై టెన్షన్ లైన్స్ ఒకటి